47వ అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు తెలిస్తే కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. G7 అనేది మనకి 1975లో ప్రారంభమైంది 6 దేశాలతో. 1976లో కెనడా అనేది చేరడం వల్ల G7గా మారింది. 1998లో రష్యా 8వ దేశంగా చేరింది. అప్పుడు G8 అనేది అయింది. అది 2014లో బయటికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనకి G7 అనేది ఫ్రాన్స్ దేశంలోని ఈవెన్ లెన్బెర్న్ నగరంలో జరిగింది. ఇది మనకి 52వ సమ్మిట్. ఇది అందులో ఉన్న దేశాలు మనకి శాశ్వత దేశాలు అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. మనకి యూరోపియన్ యూనియన్ కూడా ఉంది. ఇది శాశ్వత దేశం కాదు. ఇది భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలని ఆహ్వానించాయి. ఇది ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లోని ఏవియన్ లెస్బెన్లో జరిగింది. ఎప్పుడు ఎంతవరకు జరిగింది? 15 నుంచి 17వ తేదీ జూన్. ఇది ఎన్నో సమ్మిట్ అంటే 52వ సమ్మిట్. ఆతిథ్య దేశం ఫ్రాన్స్. దీని మీద చర్చలు జరిగాయంటే ఉక్రెయిన్ యొక్క పరిస్థితి మీద, క్రిటికల్ మినరల్స్ మీద, ఎనర్జీ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్ వాతావరణం గురించి, గ్లోబల్ ట్రేడ్ వాణిజ్యం గురించి, సైబర్ సెక్యూరిటీ. భారత్ ఎందుకు పాల్గొంటుంది? భారత్ అనేది G7లో సభ్య దేశం కాదు. అయితే ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ కావడంతో ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక ఆహ్వానిత దేశంగా భారత్ అనేది ఉంటుంది. 2026లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ G7 సమ్మిట్లో పాల్గొన్నారు. మనకి భారత్ అనేది AI, వాణిజ్యము, పెట్టుబడులు, రక్షణ ఇంధనం వంటి అంశాలపై పలు దేశ నాయకులతో సమావేశమైంది. దీనిలో G7 గురించి ఇంపార్టెంట్ బిట్స్ అవి. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1975. ఎప్పుడు మారింది అంటే G7గా 1976లో. సభ్య దేశాలు 7. 2026లో ఆతిథ్య దేశం ఏదంటే ఫ్రాన్స్. వేదిక ఈవెన్ లెస్బెన్లోన. భారత్ అనేది ప్రత్యేక ఆహ్వానిత దేశం. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్గా సైనీ చటోపాధ్యాయ నియామకం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2005లో. దీని గురించి దేశంలోని అధికారిక గణాంక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. సైనీ చటోపాధ్యాయను కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్గా నియమించింది. ఎవరి ప్లేస్లోనంటే ప్రణబ్ సేన్. అతని పదవీ కాలం 3 సంవత్సరాలు సభ్యుడిగా ఉండేవారు. చటోపాధ్యాయ ప్రముఖ ఆర్థికవేత్త మరియు గణాంక నిపుణుడు. దేశంలోని గణాంకాలు, జనాభా అధ్యయనాలు, పేదరికం, ఉపాధి, అభివృద్ధి వంటి అంశాలపై విశేషమైన పరిశోధన చేశాడు. ఎవరి ప్లేస్లో అంటే ప్రణబ్ సేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.